థర్డ్ బ్రో, నిన్ను నువ్వు ఎందుకులా హింసించుకుంటున్నావో చెప్పు. నువ్వు ఒక్కడివే దీని మీద పని చేస్తావేంటి? ఇది ఎంత పెద్ద రిస్కో తెలుసా? మాటల్లో కష్టం కాదు, ఎగ్జిక్యూట్ చేయటం చాలా కష్టం. మన దగ్గర టైం లేదు. దీని మీద ఇంట్లో పనిచేస్తాను. 1 నెల అంటే ఎక్కువ టైమే. ఇవాళకింతే. ఏషాంగ్, నేను ఒక విషయం గురించి నీ అభిప్రాయం అడగాలనుకుంటున్నాను. నాకు ఈ మధ్య స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నారు. నీ టీం నుంచి కొంతమందిని తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? నీకిప్పుడు బాగానే ఉందా? ఎక్కువ టైం పట్లే చూసావా? ఎందుకంటే మాస్టర్ నీ మీద సున్నితమైన మంత్రం వేశాడు కాబట్టి. కాదు, ఇది స్పిరిచువల్ థెరపీ. నేను ఇవాళ చివరికి తన డెమో లాంచ్ ని చూడగలుగుతున్నాను. నువ్వు నిజంగా దేవతవనుకుంటా. అవును, నువ్వు బ్రేక్ఫాస్ట్ చెయ్యి. నేను దేవత అన్నాను, పని మనిషి కాదు. నువ్వు ప్రేమతో నాకు ఇవన్నీ వండి పెడుతున్నావా? ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నావా? అవును, కానీ నా డబ్బులు తిరిగిచ్చేసిన వెంటనే కావగొంగని ఒక్కటి పీకుతాను. నీ అకౌంట్లో ఈరోజు కొన్ని డబ్బులు వేశాను. నువ్వు ఆ డబ్బులు కావు గ్యాంగ్ ఇచ్చేయచ్చు. అప్పుడు నీకున్న పెద్ద అప్పు తీరిపోయినట్టు అవుతుంది. నువ్వు కష్టపడి పనిచేయి. నా దగ్గర కొంచెం డబ్బులే ఉన్నాయి. నువ్వు నిజంగా చాలా మంచిదానివి. నువ్వు నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు నన్ను చాలా ఇష్టపడతావు కదా. నువ్వు నాతో ప్రేమలో పడ్డా నాకు ఇష్టం లేదు. నువ్వు అందరికంటే బెస్ట్. హలో వదినా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు బెటర్గా ఉంది. అవును, వీళ్ళు చెప్పింది కరెక్టే. థ్యాంక్ యూ. నువ్వు చివరికి సాధించావు. థర్డ్ బ్రో నిన్ను చివరికి అడాప్ట్ చేసుకున్నాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. సీనియర్, మీరు చాలా ఎక్కువగా చెప్పేస్తున్నారు. అతిగా చెప్పడం కాదు వదినా, కానీ ఇది నిజం. ఇదిగో నీ ఆర్గానిక్ జ్యూస్. నువ్వు ప్రతిరోజు ఇలాగే ఒక గ్లాస్ జ్యూస్ తీసుకున్నావు అనుకో, నీ ఫేస్ లో గ్లో వస్తుంది. థర్డ్ బ్రో నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఆరోగ్యంగా ఉంటావు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. చాలు థర్డ్ బ్రో గురించి మాట్లాడుతున్నావు. తను చాలా క్రూరమైన మనిషి. నాకిప్పుడు ఆ విషయం తెలిసిపోతుంది. అసలు మా వదిన ఎలాంటి టార్చర్ అనుభవించబోతుందో అన్న భయం కూడా ఉంది నాకు కొంచెం. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, గొడవ పట్టడం, అదంతా సోది. థర్డ్ బ్రో తను కష్టపడుతుంటే అస్సలు చూడలేడు. నువ్వు స్ట్రెస్ తీసుకోకు. సీనియర్ యేషు, మీరు నాకు ఇచ్చిన పనిని నేను తప్పకుండా పూర్తి చేస్తాను. లేదు, పర్లేదు, నేను చేస్తాను. ఏదైనా యాప్లెట్ వాడితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని అనుకున్నాను. మీరు ఒప్పుకుంటే బాగుంటుంది. సరే, నేను చెప్పేది విను. నేను ఒప్పుకుంటాను. నేను నిన్ను కావాలని అలా చేశాను. కానీ నువ్వు నాకు మందులు ఎందుకు తీసుకొచ్చావు? అదైతే చాలా చిన్న విషయం. తాడుతినా, నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వింకా కైండ్ మాటలు మాట్లాడుంటే నువ్వు గెలిచేదానివి. నేను అసలు ఇక్కడ ఏం చేస్తున్నాను? మళ్ళీ కలుస్తాను. వదినికి కొంచెం దాహంగా ఉందంట, అందుకే నేను జ్యూస్ ఇచ్చాను. నేను చాలా బిజీగా ఉన్నాను. ఫోన్ కనబడట్లేదు, ఎక్కడ పెట్టానో ఏంటో చూడాలి. లంచ్ టైంకి నా ఆఫీస్కి రా. అప్పుడు నీకు నేను గేమ్ డెమోని వివరంగా చూపిస్తాను. ఓకే. ఇది మా డెమో ఆర్టిక్ స్టైల్. స్కిల్ సెట్టింగ్స్ నువ్వు ట్రై చేయొచ్చు.
ఆగాగు, నేను కంట్రోల్స్లో అంత బాగలేను. మళ్ళీ ట్రై చేద్దాం. యాక్షన్స్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి. ఒక నిజమైన కుంఫు మూవీలా ఉంది. ఇంకా కుంఫు స్ట్రాటజీస్లో కొంచెం ల్యాగ్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. లంచ్ ఇద్దాం పదా. నేను చెప్పలేకపోయాను. నా ముందు తినేసి నేను కొంచెంసేపు ఆడుకుంటాను. ఏం కొనుక్కోవాలనుకుంటున్నారు మేడం? మా దగ్గర కొత్త హెయిర్ పిన్స్ చాలా బాగుంటాయి. ఈ కొట్టువాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు. అతను నాకు ఓల్డ్ మ్యాన్ యూలా అనిపిస్తున్నాడు. అతను ప్రోటోటైప్. నీకేమీ అవసరం లేకపోతే వెళ్ళిపో, నాకు దారి వదిలి. ఇతని ఎన్పిసి చాలా స్మార్ట్. ముందు తిను. చూడు, ఈ ఎన్పిసి ఏఏ లెవెల్ చాలా హైగా ఉంటుంది కదా. నువ్వెలా చేసావు? అది చాలా కాంప్లెక్స్ బిహేవియర్ ట్రీ. అది మాకు చాలా పెద్ద బలం. నేను ఆడిన గేమ్స్ అన్నింటిలో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా ఇది నిజంగా ఉంది. ప్రతి ఎన్పిసి కూడా ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్. ఈ గేమ్ ఆడుతుంటే ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. బ్యాటిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్లోటింగ్ స్కిల్స్ ట్రై చేసినప్పుడు యాక్షన్స్ అండ్ కనెక్షన్స్ చాలా స్మూత్ గా అనిపిస్తున్నాయి. అందుకని క్యారెక్టర్ చాలా కూల్ గా కనిపిస్తుంది. నిజంగా ఒక మూవీ లాగా ఉంది. ఇది బ్యాటిల్ మోడ్ చూపించే శాంపిల్ డెమో. తర్వాత ఒక సెపరేట్ లీజర్ మోడ్ ని ఇన్కార్పొరేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అంటే ఒక సపరేట్ లేజర్ మోడ్ ఉంటుందా మనం గేమ్ ఆడేటప్పుడు? బ్యాటిల్ మోడ్ కంటే చాలా విచిత్రమైన ప్లేయింగ్ మోడ్ ఉంటుంది. ఎంత విచిత్రంగా అంటే ప్లేయర్స్ లెవెల్ బూస్ట్ చేయడానికి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండకుండా ఫార్మ్స్ ఇంకా షాప్స్ ఓపెన్ చేయాలంటే చేయొచ్చా? లీజర్ ప్లేయర్స్ మార్కెట్లో ఒక పెద్ద మాత్రం తీసుకుంటారు. చాలా ఆన్లైన్ గేమ్స్ లీజర్ మోడ్ ని ఒక టూల్ గా మాత్రమే వాడుతున్నారు. కానీ ఈ ప్లేయర్స్ ని అసలు పట్టించుకోరు. మా గేమ్లో రియల్ వరల్డ్ ని సిమ్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకే ప్లేయర్స్ బ్యాటిల్ లేకుండా మామూలు జీవితం గడపచ్చు. మన ప్లేయర్స్ రెండు ప్రపంచాలను ఎంజాయ్ చేయగలరు. నేను గేమ్ ఆడడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. మ్యాప్ సైడ్ చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. నేను ఒక ఫార్మింగ్ గేమ్ ఆడేదాన్ని, కానీ దాంట్లో మ్యాప్ చాలా చిన్నది. కొన్ని రోజుల తర్వాత నాకు బోర్ కొట్టేసింది. కానీ చాలా ఆన్లైన్ గేమ్స్ వాళ్ళు బ్యాటిల్స్ మీద ఫోకస్ చేసి లేజర్ ఆస్పెక్ట్ పట్టించుకోరు, లేదా లేజర్ అండ్ స్టిమ్యులేషన్ పై ఎక్కువ ఫోకస్ చేసి బ్యాటిల్స్ చాలా తక్కువ చేస్తారు. బ్యాలెన్స్ ఉండడం చాలా రేర్. అది గేమ్ ఇంజిన్ వల్ల. మనం మన ఇంజిన్ సొంతంగా డిజైన్ చేస్తాం కాబట్టి మన సొంత రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. అందువల్లే నేను నా సొంత బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాను. నా సొంత గేమ్ డిజైన్ పెట్టుకోవడానికి ఇదొక్కటే మార్గం. నా ఐడియల్ గేమ్ ప్రపంచాన్ని సృష్టించవచ్చు. ఎందుకలా చూస్తున్నావు? కారెక్కు. మన ట్రయల్ గేమ్ లాంచ్ చేసే ముందు లీజర్ మోడ్ ఫోన్ వర్షన్ కంటే ముందే లాంచ్ అవుతుంది. లేజర్ మోడ్ ఫోన్ వర్షనా? మన గేమ్ పబ్లిక్ ట్రయల్ పాస్ అయిన తర్వాత ఫోన్ వర్షన్లో 3D ఆన్లైన్ గేమ్ వీడియో స్టోరీ అనౌన్స్ చేస్తాము. అలా చేసి అందరికీ కొంత టైం తర్వాత ఫోన్ గేమ్ ఇంకా ఆన్లైన్ గేమ్ పాయింట్స్ లింక్ అవుతాయని చెప్తాం. అర్థమైంది. నేను ఒక ఫోన్ ప్లేయర్ అయితే ఆన్లైన్ గేమ్ ఖచ్చితంగా చెక్ చేస్తాను. నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు అందరి ప్లేయర్స్ మైండ్ ని బాగా రీడ్ చేయగలుగుతున్నావు. ఎర్జీ, ఏమైంది? చెయ్యికి దెబ్బలా తగిలించుకున్నావు? నీకు దెబ్బ తగిలిందా? అయినా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? మరి మా ఇంటి దగ్గర క్రీమ్ ఉంది, రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తాను. థ్యాంక్ యూ, కానీ నాకు క్రీమ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే నన్ను పెళ్లి ఖర్చిందంతే. ఏంటి? నిన్ను పెళ్లి ఖర్చిందా? నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి ఒకసారి, లేకపోతే నీకు రేబీస్ వస్తాయి. అది చాలా భయంకరం తెలుసా? ఎలాంటి పిల్లి? వీధి పిల్ల, ఇంట్లో పిల్ల? నేను ఈ మధ్య మన చుట్టుపక్కల చాలా వీధి పిల్లల్ని చూస్తున్నాను.